హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు నేను మీకు చేపల ఫ్రై చూపిస్తున్నా. చూడండి, పెద్ద చేపతో ఇలా ఫ్రై చేసుకున్నారు అంటే మీరు వట్టివే చేప ముక్కలు తినేస్తారు, అంత టేస్టీగా వచ్చింది. ఈరోజు సండే కదా అని చెప్పి చేపలు ఫ్రై చేశానండి. చాలా చక్కగా వచ్చాయి. ఈ వీడియో ఆల్రెడీ నేను అంతకుముందు మీకు చాలా వివరంగా ఒక పెద్ద వీడియో, షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను. షార్ట్ వీడియో చేసినప్పుడు చేస్తున్నంతసేపు కరెంట్ ఉందండి. తర్వాత లాస్ట్ క్లిప్పులు తీసుకునేటప్పుడు కరెంట్ పోయింది. ఇంకా ఆ రోజంతా కరెంట్ రాదు అన్నారు. దానివల్ల లాస్ట్ క్లిప్పుల్ని నేను సరిగ్గా యాడ్ చేయలేకపోయాను. చేపలు ఫ్రై చేస్తే చూడండి ఇంత చక్కగా ఉంటుంది. చేప చూడండి రెండు వైపులా ఫ్రై అవుతుంది, అంచులు కూడా ఫ్రై అవుతుంది. సైజు చూసారా ఎంత పెద్దగా ఉందో. పెద్ద చేప తెచ్చుకున్నప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నారు అంటే మీకు వారం రోజులైనా ఇవి పాడవకుండా ఉంటాయి. ఇలా ఫ్రై చేసుకుని మీరు రసం కానీ, పప్పుచారు కానీ, టమాటా రసం కానీ చేసుకున్నారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్నారు అంటే మీరు అలా కూర్చుంటే చాలు, ప్లేట్లో 4-5 ముక్కల్ని లాగి చేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. దీని ప్రాసెస్ అంతా ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఇస్తానండి, ఒక్కసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోని మీకు చూపించట్లేదు, కానీ ముందు చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియో మీకు షేర్ చేస్తాను. తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తింటుంటే చూడండి ఇంత చక్కగా ఉంది. పెద్ద చేప తెచ్చుకున్నారు అనుకోండి, ముళ్ళు తక్కువ ఉంటుంది. ఇంట్లో ఉన్న పిల్లలు, పెద్దవారు కూడా చక్కగా తింటారు. సగం కర్రీ చేసుకోవచ్చు, సగం ఫ్రై చేసుకోవచ్చు. మన టేస్టీ రెసిపీ మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.